హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహా సిస్టర్స్. అండ్ ఈరోజు ఇంకొక లాంగ్ వీడియోతో వచ్చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ కొచ్చి అండ్ ఎల్ఎపి ట్రిప్. ఇది 3 days and 2 nights ట్రిప్. ఫస్ట్ మేము కొచ్చికి వెళ్ళాము. అక్కడ నుంచి వాటర్ మెట్రో తీసుకొని ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాము. బికాస్ ఆల్ ద ప్లేసెస్ అన్నీ ఫోర్ట్ కొచ్చిలో ఉన్నాయి కాబట్టి. ఇది వాటర్ మెట్రో. మనకి ఇక్కడ నార్మల్ మెట్రో ఎలా ఉంటుందో ఇక్కడ వాటర్ మెట్రో ఇస్ వన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్. సో మేము ఫోర్ట్ కొచ్చిలో దిగాక ఇక్కడ 2 rooms తీసుకున్నాము. మేము టోటల్ 6 members, 6 elders అండ్ 2 kids. ఇదంతా పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీ లాగా ఉంటుంది. ఇదంతా ఒక ఏరియా, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి హౌసెస్, డిజైన్, ఎవ్రీథింగ్. సో మేము ఇక్కడ ఫోర్ట్ కొచ్చిలో రూమ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి ప్లేసెస్ అన్నీ నియర్ బై ఉంటాయని చెప్పి. అండ్ ఇక్కడ బీచ్ అవి కూడా ఉన్నాయి. సో మేము వెళ్ళి రూమ్ చెక్ ఇన్ అయ్యి తర్వాత రెడీ అయ్యి బయటికి వచ్చాం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మేము చెక్ ఇన్ అయిన వాళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా మాకు ప్రొవైడ్ చేయించారు. లేకపోతే మీరు బయటకు వచ్చి కూడా ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకోవచ్చు. దిస్ ఈస్ ద రూమ్ వీ హ్యావ్ టేకెన్. మేము 2 rooms తీసుకున్నాము అండ్ ఒక్కొక్క దాంట్లో 4 members స్టే చేయొచ్చు. వి గాట్ ద బంకర్ బెడ్స్ అండ్ బాల్కనీతో వచ్చింది. ఇట్ ఈస్ అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ 1 day బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చారు. సో ఫాస్ట్గా చెక్ ఇన్ అయ్యి దెన్ వీ స్టార్టెడ్ టు చెక్అవుట్ ద ప్లేసెస్. ఫస్ట్ మమ్మల్ని ఇండియన్ నేవీ మ్యూజియంకి తీసుకెళ్లారు. ఇక్కడ మొత్తం ఫోర్ట్ కొచ్చి అసలు ఎట్లా ఫామ్ అయింది, కొచ్చి దాని గురించి హిస్టరీ మొత్తం ఉంది. అండ్ ఆ కాలంలో వాళ్ళు యూస్ చేసిన షిప్స్, ఎక్విప్మెంట్, వాళ్ళ లైఫ్ స్టైల్, మొత్తం ఫోర్ట్ కొచ్చి గురించి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతిదీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యూజియంలో. ఇక్కడ పోర్ట్రేట్స్, వాళ్ళ ఎట్లా వచ్చారు ఫారినర్స్ ఫోర్ట్ కొచ్చికి అండ్ ఎవరు కనిపెట్టారు అండ్ హిస్టరీ గురించి మొత్తం ఉన్నది. వాళ్ళు ట్రేడింగ్ ఎలా చేశారు, వాటర్ వే ట్రాన్స్పోర్ట్స్తో ఎట్లా ట్రావెల్ చేశారు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇఫ్ యూ లుక్ అవుట్. దీస్ ఆర్ ద సబ్మెరైన్స్, ఏరోప్లేన్స్, హెలికాప్టర్ అంతా ఆ కాలంలో ఎట్లా యూస్ చేశారు అండ్ ట్రేడింగ్కి ఎలా యూస్ చేశారు. వాటర్ వేస్ ఫోర్ట్కి వచ్చి అంతా ఆల్మోస్ట్ వాటర్తో సరౌండ్ అయి ఉంటుంది. సో ఇవి అన్నీ స్పైసెస్ ట్రేడింగ్ ఆ రోజుల్లో ఎట్లా ఉండేవాళ్ళు అవి కూడా మొత్తం క్లియర్ పిక్చర్స్తో చూపించారు. అండ్ హీఈస్ వాస్కోడి గామా. ఈయన చనిపోయి ఇక్కడ ఆయన సమాధి కూడా ఉంది ఫోర్ట్ కొచ్చిలో. తర్వాత 16 years తర్వాత వాళ్ళ సన్ వచ్చి దాన్ని తీసుకెళ్ళాడంట. సో హీఈస్ ద వన్ హూ ఫౌండ్ ద ఫోర్ట్ కొచ్చి. సో వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నావీలో వాళ్ళు ఏమేమి యూస్ చేస్తారు, ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ దీస్ ఆర్ డిఫరెంట్ పొజిషన్స్ ఇన్ నేవీ అండ్ అకార్డింగ్ టు పొజిషన్స్ వాళ్ళ యూనిఫామ్స్. And here we have all the history of the navy from starting I think 1656 to 3000 BC. మొత్తం ఎలా స్టార్ట్ అయింది, ఎవరెవరు ఏమేమి యూస్ చేశారు అంతా హిస్టరీ అంతా ఉంది. అండ్ దే హ్యావ్ అ ప్రొజెక్టర్ ఆల్సో. దాంట్లో కూడా ఎవ్రీథింగ్ దే విల్ షో లైక్ అ మూవీ.
ఇక్కడ దే హ్యావ్ ద రియల్ హెలికాప్టర్ ఆల్సో అండ్ ద మిసైల్స్, ఎవ్రీథింగ్ దే యూస్డ్ ఫర్ రియల్ అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎక్స్ప్లోర్ ఆల్, మొత్తం నేవీ గురించి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద సిల్క్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ వాళ్ళే వీవ్ చేస్తారు క్లోత్స్ అన్నిటిని, అండ్ ఇది గవర్నమెంట్ నడిపిస్తుంది. సో విల్ హ్యావ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేరళ శారీస్ ఎవ్రీథింగ్. తర్వాత మేము పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఇక్కడ ధూప్ స్టిక్స్ అన్నీ వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ పర్ఫ్యూమ్స్ ఆల్సో అన్ని టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసిస్తారు వితౌట్ యూజింగ్ ఎనీ ఆల్కహాల్. సో అది చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది అండ్ ప్యూర్ పర్ఫ్యూమ్ వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకు అన్ని కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ డ్యూప్స్ కూడా దొరుకుతాయి. సో వీ కెన్ ట్రై ఇట్. సో మేము తర్వాత వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ షోస్ ఉంటే దానికి వెళ్ళాము. వీ హ్యావ్ కథక్కలి, తెయ్యం అండ్ కలరీ. బట్ మాకు టైం సరిపోక వీ డిడ్ నాట్ గో టు కథక్కలి. దిస్ ఈస్ కాల్డ్ కలరీ. దిస్ ఈస్ దర్ ఆర్ట్, దిస్ ఈస్ కాల్డ్ సమ్ మార్షల్ ఆర్ట్స్. ఇది వాళ్ళ ట్రెడిషనల్. సో వీ హ్యావ్ అరౌండ్ సమ్ 1.5 hours ఇన్ బిట్వీన్. తెయ్యం వస్తుంది, అది వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్. నెక్స్ట్ కమ్ దిస్ ఇస్ తెయ్యం. ఒకవేళ మీరు కాంతారా మూవీ చూస్తే ఐ థింక్ యూ విల్ ఫైండ్ ఇట్ సిమిలర్. కానీ ఇది సమ్ పార్ట్ ఆఫ్ నార్త్ కేరళలో దిస్ ఈస్ అ ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ దర్స్. ఇది ఇది అక్కడ నేర్చుకోవడానికి ఏమి ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమీ లేవు. ఇది ఓన్లీ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మాత్రమే దే పర్ఫామ్ అంట. అది తర్వాత జనరేషన్స్ నుంచి పాస్ అవుతుంది. సో నీకు స్పెసిఫిక్ స్టెప్స్, స్పెసిఫిక్ ఫార్మాట్ అంటూ ఏం లేదు. అది వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే వచ్చు. వాళ్ళు ఓన్ చేసుకొని గాడ్ని వాళ్ళు ఒక ప్రాపర్ ఫార్మాట్ అనేది లేకుండా పర్ఫామ్ చేస్తారు. బట్ డైరెక్ట్గా చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇట్ ఈస్ సో గుడ్, వర్త్ వాచింగ్ అనిపించింది. అండ్ దే బిలీవ్ ఇది పర్ఫామ్ చేసేటప్పుడు గాడ్ విల్ పొసెస్ ద పీపుల్ హూ ఆర్ పర్ఫార్మింగ్. సో అలా పొసెస్ చేశాక సో దే విల్ డూ ఇట్ ఇన్, సో దే విల్ గో ఇన్ టు some state and then they'll perform it. So this doesn't, దీనికి ఒక ఫార్మాట్ అంటూ ఏం లేదు. ఇట్ విల్ డిఫర్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. అది వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తే అలా ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ ఓన్లీ అ పర్టికులర్ ఫ్యామిలీ నోస్ దిస్. అది జనరేషన్స్ నుంచి జనరేషన్స్ పాస్ అవుతూ వస్తుంది. అండ్ దే డజంట్ హ్యావ్, దీనికి ఇది నేర్పించడానికి ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక స్కూల్స్ ఏమీ లేవు. And they believe that ఇది some God given gift
ఫర్ దట్ ఫ్యామిలీ అని నమ్ముతారు. సో అందరూ నేర్చుకోలేరు, నేర్చుకోవాలనుకున్న ఓన్లీ ఆ ఫ్యామిలీ మాత్రమే చేయగలుగుతారు.
మీరు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చూడండి. బికాజ్ మనకి మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం ఉండదు వాళ్ళ ట్రెడిషనల్ డాన్సెస్ అన్నీ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye. Please subscribe to Moha Sisters.